ఆయన బయటకు వచ్చేసారు. అడిగారు, అవును లిటరలీ ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తోంది, నా ఇంటికి ఈ అమ్మాయి ఏమంటుంది, నా ఇంటికి రీతు చౌదరి వచ్చింది, ఇదిగో ఫుటేజ్, ఇదిగో ఆ అమ్మాయి వచ్చింది. రీతు చౌదరిని కూడా లాగారు. ఆవిడ ఏదో వచ్చింది ఏదో పార్టీ చేసుకున్నారు, ఏదో అయింది, వెళ్ళింది. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఇంకేమీ జరగలేదు కాబట్టి ఆవిడ లోపల వీడియో చూపించలేకపోతుంది. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈయన లోపల వీడియో కూడా చూపించాడు. ఈయనకి చక్కగా వెళ్ళాడు, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆయన తింటూ ఆయన రీల్ చేసుకుంటున్నాడు. అక్కడ నేను ప్లేట్ మార్చను, ఇదే ప్లేట్లో తింటాను, ఏదో కూడా మూర్తిగా. సరే ఫైన్, ఆయన ఏం చేశాడో మనకు తెలియదు. లోపల వెళ్ళాడు కాబట్టి అది కూడా లేకుండా ఇంకా తర్వాత ఏదైనా జరిగింది, ఆయన ఉన్నాడు కాబట్టి ఏదైనా జరిగింది అనిస్తే, ఒక నిందేసిస్తే ఎలా ఉంటది? ఇప్పుడు రీతు చౌదరి మీద వేసినట్టు నువ్వు నా ఇంటికి వచ్చావు కదా, నువ్వు ఏదో చేసి ఉంటావు కదా, అంటే నేను పగలపూట వచ్చాను, ఆవిడ రాత్రిపూట వచ్చాను, అంటే పగలపూట శృంగారం చేయకూడదని ఎక్కడన్నా విషయం ఉందా? రాత్రిపూట శృంగారం చేసుకోవాలి తప్ప ఇంకేమి చేసుకోకూడదు అన్న రూల్ ఉందా? లేదు కదా. నేను వాళ్ళు చేశారు గీశారు అన్నట్ల ఒకళ్ళ మీద నిందేసేటప్పుడు దాన్ని పొలిటికలైజ్ చేసి లేకపోతే అవతల వాళ్ళు ఎందుకు ఇంత పెంట చేస్తున్నారు? జస్ట్ మనీ, ఏం లేదు, వేరే డబ్బులు కావాలి. 10 కోట్లు